ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. ఇది ఫీమేల్ అండి. సో ఇట్లా మనకి కింద గుమ్మడికాయ షేప్లో ఉండి పైన ఇలా పువ్వు ఉంటుంది. మనం ఎప్పుడైతే పాలినేషన్ చేస్తామో ఆ తర్వాత దీని సైజు పెరగడం మొదలు పెడుతుంది. సో అప్పుడు గుమ్మడికాయ తయారైనట్టు అనమాట, రెడీ అవుతోంది అని అర్థం. సో ఎప్పుడైతే ఇలా కింద కాయ ఉండి పైన పువ్వు ఉంటుందో అది జస్ట్ పిందె మాత్రమే. అది పాలినేట్ అయితేనే మనకి కాయలు అనేవి వస్తాయండి, లేదనుకోండి ఇది రాలిపోతుంది. సో ఇదిగోండి, ఇది మేల్ ఫ్లవర్ చూడండి. ఈ మేల్కి కింద ఇట్లా ఏమి ఉండదన్నమాట, గుమ్మడికాయ లాగా. ఏ కాయ అయితే ఆ తీగ అయితే దానికి సంబంధించిన కాయ ఉంటుందన్నమాట. ఇది గుమ్మడి తీగ కాబట్టి కింద గుమ్మడికాయ సైజులో మీకు బుజ్జి గుమ్మడికాయ కనబడుతుంది ఇక్కడ పిందెలాగా. అదే బీరకాయ అనుకోండి, కింద ఇట్లా బీరకాయ ఉండి పైన పువ్వు ఉంటుంది. అదే కాకరకాయ అనుకోండి, కింద కాకరకాయ ఉండి పైన పువ్వు ఉంటుంది. సొరకాయ అయితే కింద సొరకాయ ఉండి పైన పువ్వు ఉంటుంది. కాకరకాయకి మనం పాలినేట్ చేయక్కర్లేదు. అలాగే దొండకాయలు కూడా అంతే, కింద ఇట్లా చిన్న దొండకాయ ఉండి పైన పువ్వు ఉంటుంది. దొండకాయలు కూడా మనం పాలినేట్ చేసుకోక్కర్లేదు. సొరకాయ పాలినేట్ చేయాలి, గుమ్మడికాయ పాలినేట్ చేసుకోవాలి, బీరకాయలు కూడా పాలినేట్ చేసుకోవాలి. పొట్లకాయలు కూడా పాలినేట్ చేయక్కర్లేదండి. చూసారా, ఇదేమో మేల్ ఫ్లవర్, ఇదేమో ఫీమేల్ ఫ్లవర్. కింద చూడండి ఏం లేదు ఇక్కడ అనమాట. ఇక్కడ మొదట్లో ఇక్కడ దీని కింద ఏం లేదు, బ్లాంక్గా ఉంది చూడండి, ఉత్త పువ్వే ఉంది. కిందేమో కాయ ఉందన్నమాట. ఇది ఫీమేలు, ఇది మేల్, అది అనమాట డిఫరెన్స్. దగ్గరికి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ సీజర్స్ పెట్టింది మేల్ అండి, ఇది ఫీమేల్. ఇది మేలు, ఇది ఫీమేల్. ఓకేనా, క్లియర్ అయిందా? ఇదిగోండి, ఇది పొట్ల పిందె. మనం దీన్ని పాలినేట్ చేయనవసరం లేదు. కానీ ఇవిగో ఇది చూడండి, బీర పిందెలు. ఈ పిందె ఇవాళే పాలినేట్ చేశానండి. ఇది ఆల్రెడీ 2 days అవుతుంది పాలినేట్ చేసి. ఇలా మనకి సైజు పెరుగుతుందన్నమాట. చూడండి, ఇది సక్సెస్ అయింది పాలినేషను. దీని సైజు చూడండి, బీర పిందెల్లో ఇట్లా కింద పిందె ఉండి పైన పువ్వు వస్తుందన్నమాట. విచ్చుకున్నప్పుడు మనం పాలినేట్ చేయాలి, ఈవినింగ్ టైమ్స్లో చేసుకోవాలి. ఒకవేళ ఈవినింగ్ కుదరలేదు అంటే మీకు నెక్స్ట్ మార్నింగ్ మీరు చేసేయాలన్నమాట. లేదంటే ఇంకా అది మీరు తర్వాత పాలినేట్ చేసినా పెద్దగా ఉపయోగం ఉండదు. సో ఐదర్ ఈవినింగ్ కానీ లేదంటే దాని నెక్స్ట్ డే మార్నింగ్ కానీ చేయాలి. ఇది సక్సెస్ అయిందండి. మొన్న 2 days బ్యాక్ చేసిందనమాట ఇది. ఇదేమో ఇవాళే పాలినేషన్ చేశాను. దీనికి సైజు చూడండి ఎంత తేడా ఉందో. సక్సెస్ అయితే మనకి ఇలా సైజు పెరుగుతుందన్నమాట. మిరపనారండి, ఈ టైంలో మనం మిరప మొక్కలు కనుక నాటుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా పెరుగుతాయండి. ఈ వైట్ ఫ్లైస్ అనేవి కానీ వేరే ఇతరితర ఏ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయో అవి ఏవి కూడా ఈ టైంలో రావు అనమాట. అంటే అంత ఎక్కువగా రావు. సో అందుకని నేను ఈ టైంలో మిర్చివి సీడ్స్ ఎప్పుడూ కూడా నాటుకోవాలనుకున్నప్పుడు వేసుకుంటాను. ఇవి ఆల్రెడీ చూసారు కదా ఎంతెంత పెద్దగా ఉన్నాయో. లాస్ట్ మంత్ వేసానండి, చక్కగా పెరుగుతున్నాయి. ఇంకొంచెం పెరగనిచ్చి ఈ సైజు వచ్చాక అప్పుడు నేను వీటిని తీసి విడిగా నాటుకుంటాను. ఇదిగోండి మేల్ ఫ్లవర్, ఇది అన్నీ తీసేసి లోపలదంతా పొప్పొడి ఉంటుంది కదా. సో దాన్ని ఇప్పుడు ఇక్కడ దీనిలో వేయాలి, ఈ లోపల. సరే, ఈ మధ్యలోకి ఇలా వేయాలి. చాలా సింపుల్ అండి. ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి పిందెలు వేస్ట్ కాకుండా ఉంటాయి అన్నమాట. ఎంత చిన్న కుండీలో ఉందో చూడండి మల్లె మొక్క. ఉన్నదే 3-4 కొమ్మలు. ఇదిగోండి, ఇవి ఒక 2 కొమ్మలు ఉన్నాయి ఇక్కడ. ఇవిగోండి చూసారా, దీనికి కూడా ఉన్నాయి. ఇవిగోండి ఈ రెండిటికి కూడా ఉన్నాయి. ఉన్న 4 కొమ్మలకి ఎంత బాగా పోతొచ్చిందో చూడండి. ఎంత చిన్న కుండీయో చూపిస్తా చూడండి. ఇది కూడా 8 inches పాట్, ఎంత బాగుందో చూసారా. ప్రతి ఒక్క కొమ్మకి మొగ్గ ఉందండి. 5 మొగ్గలు అన్నమాట.